సార్ కాంగ్రెస్ లో పూటకొక పంచాయతీ అవుతుంది. ఇటు చిన్నారెడ్డి కానీ లేకపోతే కోమటిరెడ్డి కానీ అటు కొండా సుస్మిత కానీ అసలు ఏం జరుగుతుంది సార్? అసలు గాంధీ భవన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవేళ ఇది సెటిల్ అవ్వాలంటే ఏ విధమైనటువంటి చర్చ అయితే బెటర్ అంటారు? వెనకాల బ్యాక్గ్రౌండ్ లో తీసేయమనండి ఆ వీడియో, ఆ సౌండ్ తీసేయమనండి. అయితే చెప్పండి. ఎస్ కంటిన్యూ చేయండి పాపారావు గారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అంతర్గతంగా బయట కూడా ఓ సంక్షోభం. అంటే బయట వాతావరణం ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదు. బయట ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు జనాల నుంచి ఉన్నాయి. దానిలోనే అంతర్గతంగా కూడా వాళ్ళకి సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అయితే భారీ ఎత్తున ఉంది కాబట్టి పార్టీలోనే సరే వాళ్ళ లోపల మేనేజ్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు అనేది. ఎందుకంటే కొండా సురేఖ గారి దగ్గర నుంచి ప్రశ్నించు కొండా సురేఖ గారి కుమార్తె అమ్మాయి ఓపెన్ గా మాట్లాడేసింది కదా, చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడింది. అయితే కొండా సురేఖ గారికి నోటీస్ ఇస్తామని దాని మీద అయితే ఇక్కడ ఆమె చెబుతుంది ఏంటంటే, కొండా సురేఖ గారు నాకెలా ఇస్తారు, నాది మా అమ్మాయి ఏదో మాట్లాడితే నేనేం చేస్తాను. అది నిజమే కదా, నా ఉద్దేశం కూడా అది నిజమే. అంటే ఇప్పుడు ఈ రోజు పిల్లలకి ఎవరు చెప్పేటట్టు ఉంది, ఎట్లా చెప్తాం మనం? ఈరోజు వాతావరణం మారింది కదా, సమాజం చాలా మారింది. అమ్మాయి మైనర్ కాదు, మైనర్ అయితే కొండా సురేఖ గారి బాధ్యత. అమ్మాయి మేజర్ అమ్మాయిని, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఏం మాట్లాడినా తల్లిదండ్రుల బాధ్యత అంటే మనం కుదరదు కదా, అది అవ్వదు. కాబట్టి కొండా సురేఖ గారిని గతంలో వాళ్ళకి ఏదో ఫ్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి కుదరదు. గతంలో కూడా కొండా సురేఖ గారి కుమార్తె మాట్లాడున్నారు ఓపెన్ గా. సరే, ఇక ఆ మాట్లాడటంలో ప్లస్ కూడా ఉంటుంది ఒకసారి. ఎందుకంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు, రాజుగారికి బట్టలు లేవు అనే మాట చిన్నపిల్లాడు మాట్లాడే కథలన్నీ విన్నాం కదా. కాబట్టి ఏంటంటే అది వయసు తక్కువ ఉన్న వాళ్ళకే సాధ్యం ఓపెన్ గా ధైర్యంగా మాట్లాడగలగటం. వయసున్న పెరిగిన వాళ్ళకి చాలా డిప్లొమసీలు లౌక్యాలు వస్తాయి కాబట్టి దానికి అతీతంగా మాట్లాడింది ఆ అమ్మాయి. సరే, దాని విషయంలో అమ్మాయిని ఏమి చేయలేనప్పుడు కొండా సురేఖ గారిని కూడా ఆమె చెబుతుంది కరెక్టే. సహజ న్యాయ సూత్రాలకి ఇది కుదరదు, ఆ అమ్మాయి ఏదో మాట్లాడితే అన్నీ చేయమంటారు అనేది కూడా పాయింటే. కానీ ఒకటి. రెండోది ఏంటంటే చిన్నారెడ్డి గారు మాట్లాడింది. చిన్నారెడ్డి గారు నేను ఎప్పుడు జీవన్ రెడ్డిని అయ్యేవాడిని వచ్చుకుంటున్నాను అన్నట్లు అన్నారు. అలాగే కోమటిరెడ్డి రాజు గారు కూడా చాలా విమర్శలు చేశారు. కాంట్రాక్టర్ల పాలన వద్దు అన్నట్లు, ఆంధ్ర పాలన నడుస్తుంది, అది మేజర్ ఇష్యూ. ఆంధ్ర పాలన ఇది జనాల్లో కూడా బాగా సింక్ అయిన ఇష్యూ. ఆంధ్ర నుంచి గైడెన్స్ వస్తుంది, ఇక్కడ నడుస్తుంది అదేననేది. అలాగే మూడోది ఇంకోటి మామూలుగానే ఇక ఇట్లా పార్టీ గురించి ఆయన కఠినంగానే మాట్లాడారు. సరే, ఇప్పుడు దానిలో మళ్ళీ ఎంక్వైరీలు అని చెప్పి గీత దాటద్దు క్రమశిక్షణ. సరే, గతం నుంచి కూడా కంచె చేను వేసినట్టుగా గీత పాలకులు మరి మీరు మీ పార్టీయే చాలా సందర్భాల్లో మీ పార్టీ చేసిన వాగ్దానాలు, ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు కూడా మీకు హద్దే. అవి పాటించాలి, చేయాలనేది మీకు ఉన్నది. 6 గ్యారంటీలు ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి, దాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు కదా. మీరు ఇప్పుడు గీత దాటం గురించి మీరు మాట్లాడే ముందు పార్టీ పరంగా మీరు జనాలకి కూడా చేయాల్సినవి చేయకుండా ఉన్నారు అనేది, పాలన విఫలమైంది అనేది కూడా ఉంది. అందుకని ఏంటంటే ఇదంతా ఒక పెద్ద క్రైసిస్ సార్. యాక్చువల్ గా నడుస్తుంది ఏంటంటే, తర్వాత రెండోది రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళారు, అది బ్రిటన్ వెళ్ళారు. అమెరికా వెళ్ళొద్దని చెప్పి అక్కడి నుంచి తాకి తీస్తే వెనక్కి వచ్చేసే పరిస్థితి. దాని వెనక కూడా ఏముందనేది మనకి తెలియదు. చాలా చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఒక ముఖ్యమంత్రిని ఒక దేశానికి వేరే దేశానికి వెళ్ళొద్దని చెప్పడం పెద్ద విషయం. ఎందుకంటే దాని వెనక ఏముందనేది మనకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ నేను అనేది, గతంలో మోడీ గారు ఎన్నో దేశాలు వెళ్ళారు కదా, ఆయన నెల పోతుంటారు అనేది చాలా దేశాలు తిరిగారు. ఆయన తిరిగినంత ఎవరు తిరిగారు? మరి ఆ రోజు పోయి అమెరికాలో హౌడీ మోడీకి ప్రచారం కూడా చేశాడు ఆయన, ఎన్నికల ప్రచారం లాగా హౌడీ మోడీ అని. మరి అంత దూరం ఆయన పోయినప్పుడు మరి ఇప్పుడు ఈయన చేసిన తప్ప అంతకంటే పెద్దదా ఏంటి అనేది కూడా జనానికి అయితే ట్రాన్స్పరెన్సీ అవసరం. అంతర్గత భద్రత పేరుతో ఇంకోటి, అంటే అంతర్గత భద్రతకి ముప్పు కలిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారనే దాని అర్థం. ఇంకో సమస్య తెస్తున్నారు, భద్రతా సమస్య. కాబట్టి అది అంత విషయంగా ఉంటే అది చర్య మీరు రేవంత్ రెడ్డి మీద తీసుకుంది. లేదంటే ఓపెన్ గా జనాలకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు కాదన్నది కూడా, అది కూడా బీజేపీకి కూడా అవసరం చెప్పాలి. జనాల్లో కూడా సందేహాలు ఉంటాయి. మీరు అన్ని దేశాలు తిరుగుతున్నారు, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు వద్దన్నారు అనేది కూడా ప్రశ్న ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. అది ఏ రకంగా సంక్షోభం పరిష్కారం అయినా కానీ ఇప్పుడైతే భవిష్యత్తు లేదు కాంగ్రెస్ పార్టీకి. సమీప భవిష్యత్తులో అయితే దానికి భవిష్యత్తు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలింది ఇంకా సగం పరిపాలన మిగిలింది, 2.5 ఏళ్ళు కూడా మిగల, 2 సంవత్సరాల 4 నెలలు మిగిలింది. ఈ టైంలో వాళ్ళు ఏమన్నా సర్దిద్దుకొని కొంత పట్టాలెక్కించుకోగలిగితే గౌరవనీయంగా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ కైనా అని అనుకుంటున్నాను.
అంటే పాపారావు గారు చెప్పండి. ఇప్పటికే దీనిపైన కొండా సురేఖ గారు స్పందించారు. ఆవిడ పూర్తిగా మేజర్, ఆ మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉన్నారు? అసలు నిజంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే దీని వెనుక ఎవరైనా నుండి ఖచ్చితంగా మీరు స్పందించాలి, దీనిపైన ఆవిడ్ని ఖండించాలి అని ఇలాంటి ప్లానింగ్ ఏమైనా జరుగుతుందంటారు? ఎలా చూడాలి దాన్ని? కాంగ్రెస్ లో మీరంటుంది ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఎవరో మొబిలైజ్ అయ్యి చేసి మాట్లాడారనేదే కదా. మిగతా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 69 సుమారుగా 65 69 ఉంది, 64 65 ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు వాళ్ళంతా రాలేదు కదా, సుమారుగా 30-40 మంది రాలా, సగం వచ్చింది 1/3 ఉన్న వాళ్ళల్లో. వాళ్ళే మాట్లాడారు అవుని. అంటే ఎవరికైనా ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ కూడా కాదు కదా ఎమ్మెల్యేలు. కాబట్టి ఏంటంటే అది కూడా అన్యాయమేననేది ఆమె అనేది నాకైతే ఏకీభావం ఉంది. ఆమె ఇప్పుడు ఎక్కడ బయట చెప్పుకుంటుందా ఇంట్లో చెప్పుకుంటుందా అన్నట్టు ఉంటది కదా ఆమెకైనా సమస్య. ఆమె ఎట్లా మరి బయట ఇప్పుడు ఆమె వరకే ఆమె చేస్తే సజాయిషి అడగచ్చు, కానీ వాళ్ళ పిల్లలు ఏదో చేశారని వాళ్ళని, అది కూడా మేజర్ అయిన పిల్లలు, చిన్న పిల్లలు అయితే మైనర్లు అయితే ఇప్పుడు బైక్ ఇస్తాం, మైనర్లకు బైక్ ఇస్తే మన మీదే వస్తుంది కేసు అంతే కాదు. మేజర్ ఎవడో పోయి గుద్దుతాడు, కొడుకో కూతురో యాక్సిడెంట్ చేస్తారు మన పిల్లలు, మనకెట్లా సంబంధం? అది మనల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతామంటే కుదరదు కదా. అట్లాగే ఉంటది. మేజర్ ఏమంటాం అంటే అన్ని రకాల వాళ్ళకి వాళ్ళే బాధ్యులు ఏ పనులు చేసుకున్నా.